మృత్యుంజయుడా. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని వాక్యం చదువుకున్నారా? ఉదయకాలం కంఠధ్వని దేవునికి వినిపించారా? ఒకవేళ ఇంకా ప్రార్థన చేసుకోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా దేవుని సన్నిధిలో గడపండి. ఆయనతో గడిపిన తర్వాతే గడప దాటి మీ పనుల నిమిత్తం బయటికి వెళ్ళండి. ఉదయం లేచి మనం చేసుకునే చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థనే ఆ దినమంతా కాపుదలిస్తుంది. ప్రయాణాల్లో, పని స్థలాల్లో, వ్యాపార స్థలాల్లో క్షేమము, భద్రత, ఆశీర్వాదాన్ని అనుగ్రహించేది ఆ చిన్న ప్రార్థనే. కీర్తనకర్త అంటాడు కదా, నా జీవదాత అయిన యెహోవాకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా వస్తుందని. ఎంత చక్కటి మాట! ఉదయకాలం లేచి మనం ప్రార్థన చేసుకుంటామే, చేసిన ప్రార్థన ప్రకృతిలో కలిసిపోదట, శబ్ద కాలుష్యంలో కనుమరుగైపోదట. ఏ ప్రార్థన అయితే చేసావో ఆ ప్రార్థన నీకు తోడుగా వస్తుందట. ప్రార్థన చేసుకున్న తర్వాతే ఇంట్లో నుంచి బయటికి కదలాలని ప్రేమతో తెలియచేస్తున్నాను. ప్రాముఖ్యంగా రేపు బుధవారం నుండి 28, 29, 30వ తారీఖు మధ్యాహ్నం వరకు యూత్ కాన్ఫరెన్స్. ఇంకా మీ యవ్వన బిడ్డలను తప్పకుండా ఈ యూత్ కాన్ఫరెన్స్కి పంపించండి. గొప్ప ఉజ్జీవం, బహు గొప్ప చైతన్యం యవ్వన బిడ్డల్లో ప్రభు కలుగు చేయబోతున్నారు. విశేషంగా ఈ యవనస్తుల కాన్ఫరెన్స్కి కొంతమంది పోలీస్ అధికారులు, మరికొంతమంది సివిల్ సర్వెంట్స్, మరికొంతమంది ఇండస్ట్రియలిస్టులు యవనస్తుల మధ్యలో భవిష్యత్తును గురించి గొప్ప గొప్ప ప్రణాళికలు రచించుకున్నట్లుగా మన పిల్లల భవిష్యత్తులో, నేను ఎప్పుడూ చెప్తా కదా, వాళ్ళైతే ప్రవక్తలన్నా కావాలి, దేశాన్ని ఏలుబడి చేసే పాలకులన్నా, గొప్ప గొప్ప వ్యాపారవేత్తలు, ఆయా ఉద్యోగాల్లో, ఆయా చేతి పనుల్లో మన పిల్లలు రాణించేటట్లుగా, గొప్ప ప్రయోజకులుగా దేవుడు వారిని మార్చేటట్లుగా ఇన్స్పిరేషన్ కలుగు చేసే చక్కటి వర్తమానాలు ఈ యవనస్తుల సదస్సుకు మీ పిల్లల్ని మీరు పంపించకపోతే, యవన బిడ్డలారా మీరు రాకపోతే జీవితంలో చాలా కోల్పోతారు. ఆ భవిష్యత్ దర్శనాలను గూర్చి గొప్ప గొప్ప ప్రణాళికలు మీరు దూరం చేసుకున్న వాళ్ళు అవుతారు. తల్లిదండ్రులారా, లక్షల రూపాయలు ఫీజులు కట్టి కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నారు కదా, చదివించండి. దానికంటే ముఖ్యంగా పిల్లలు స్కూల్లో, కాలేజెస్లో జాయిన్ చేసే ముందు ఈ యూత్ కాన్ఫరెన్స్కి తప్పకుండా పిల్లలను పంపించండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మందిరంలోనే ఉండొచ్చు. 3 పూట్ల వారికి భోజనాలు ఉంటాయి. 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది, రాత్రి 9 గంటల వరకు. మధ్యలో కాస్త లేజర్ టైం ఉంటుంది. అగైన్ 29వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు. ఇలా 30వ తారీఖు మధ్యాహ్నం వరకు ఈ యూత్ కాన్ఫరెన్స్ నడుస్తుంది. పిల్లలందరినీ పంపించండి. ఆడపిల్లలకు కూడా ప్రత్యేకంగా, అంటే ఏదో కంఫర్ట్గా ఉంటుందని కాదు, వాళ్ళకి తప్పకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు మేము చేస్తాం. తప్పకుండా పంపించాలని ప్రేమతో మీ అందరినీ బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. మంచిది. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పినటువంటి మాట, వృద్ధి, అభివృద్ధి. ప్రతి వ్యక్తి వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి అని కాంక్షిస్తాడు. కొంచెం జ్ఞానం ఉన్నవాడైనా, చదువున్నవాడైనా, చదువు లేనివాడైనా, పేదోడైనా, ధనికుడైనా నేను వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ప్రతి వ్యక్తి కలగంటాడు. ఏ వ్యక్తి నేను నాశనం అయిపోవాలి, నా కుటుంబం నాశనం అయిపోవాలి, నా సంసారం పతనం అయిపోవాలి ఎవడు అనుకోడు.
ఏదో పైకి కొన్నిసార్లు కోపంతో అన్నా ప్రతి వ్యక్తి అంతరేంద్రియాలలో నేను వృద్ధి పొందాలి, అభివృద్ధి పొందాలి కోరుకుంటారు. గన్ షాట్గా చెప్తాను, వృద్ధి అభివృద్ధి దేనిలో ఉందో తెలుసా? కృతజ్ఞత ఆరాధనలో ఉంది. దేవుడు చేసిన కార్యాలను పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ హృదయమార ఎవరు ప్రభుని స్తుతిస్తారో ఆ కృతజ్ఞత ఆరాధనే నీ వృద్ధికి అభివృద్ధికి కారణం. సాతాను ఎక్కువ శాతం మన జీవితాల్లో ఏం చేస్తాడో తెలుసా? దేవుడు 99 అద్భుతాలు మన జీవితాల్లో చేసి ఉంటాడు. ఏదో ఒక చిన్న కొరత, ఏదో ఒక ముళ్ళు మన జీవితంలో దేవుడు అనుమతించి ఉంటాడు. సైతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు చేసిన 99 అద్భుతాలను గుర్తుకు తెచ్చుకొనివ్వడం, 99 ఆశ్చర్య కార్యాలను గుర్తుకు తెచ్చుకొనివ్వకుండా ఏదో ఒక ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముల్లే పదే పదే గుర్తుకు తెచ్చి, చూడు ఈ కష్టం ఉంది కదా నీ జీవితంలో, చూడు నీ భర్త అట్లా ఉన్నాడు కదా, చూడు నీ పిల్లలు అట్లున్నారు కదా, ఏదో ఒక ముళ్ళు ఉంటుంది. ఆ ముళ్ళు పదే పదే గుర్తుకు తెచ్చి ఆ ముళ్ళును చూపించి ముంచాలని ప్రయత్నం చేస్తాడు. నేనంట, నీ జీవితంలో జరగని కార్యాన్ని బట్టి ఆయాసపడకుండా ఎన్నెన్ని అద్భుత కార్యాలు, ఎన్నెన్ని ఆశ్చర్య కార్యాలు ప్రభు చేశాడో వాటిని గుర్తుకు తెచ్చుకుంటే ఇట్టే వృద్ధి అభివృద్ధిలోకి నీవు నీ పిల్లలు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ కృతజ్ఞత బుద్ధి లేకపోతే మనం ఎలా వృద్ధి పొందమో, కృతజ్ఞత బుద్ధి కలిగి ప్రతి విషయమై ఆయన్ని స్తుతిస్తూ ఆయన కార్యాల మీద లక్ష్యముంచి ఆరాధిస్తే ఎలా అంతకంతకు అభివృద్ధి పొందుతామో కొన్ని మాటలు మీతో చెప్తాను. ఒకసారి మీ బైబిల్ తెరవండి. కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5వ చరణం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృతములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. విన్నారా? వారు యెహోవా కార్యాలు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను మనస్సు మీద ఉంచరు, ఆయన హస్తకృత్యముల మీద మనసు పెట్టరు. కాబట్టి దేవుడు వారిని వృద్ధిపరచక నిర్మూలం చేస్తూ ఉన్నాడు. విన్నారా? దైవజనమా, నీవు నిర్మూలం కాకూడదు, నిలవబడాలి. నీ పిల్లలు నిర్మూలం కాకూడదు, నీవు నీ కుటుంబం ఈ పోరాట భూమిలో నిలవబడాలి. నిలవబడటం మాత్రమే కాదు, వృద్ధి పొందుదురుగాక. వృద్ధి పొందాలంటే ఏ ఏ కార్యాలు దేవుడు నీ జీవితంలో చేశాడో, ఆయన హస్తం ఈ సృష్టిని ఎలా కలుగు చేసిందో, ఆయన హస్తబలాన్ని ధ్యానిస్తూ కృతజ్ఞత ఆరాధనతో లక్ష్యముంచి నువ్వు స్తుతిస్తే ఆ లక్ష్యముంచిన జీవితమే దేవుడు నీ మీద లక్ష్యముంచటానికి కారణమవుతుంది. దేవుడు లక్ష్యముంచాడా? ఆయన హస్తకృత్యాలు ధ్యానిస్తూ ప్రభుని స్తుతించావా? అంతకంతకు నువ్వు అభివృద్ధి పొందుతావు. ఒక జనం యెహోవా హస్తకృత్యాలను ధ్యానించకుండా, దాని మీద లక్ష్యం ఉంచకుండా 10 ఎకరాల ద్రాక్ష తోట పండించాడట. చూడండి ఆ మాట. యెషయా గ్రంథం, ఒకసారి అందరు బైబిల్ తెరిచి చూడండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు ద్రాక్షారసం ఇచ్చును, తూమిడి గింజల పంట ఒక పడియగును. మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ. వారు సితారా, స్వరమండల, తంబూర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురు గాని యెహోవా పని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. విన్నారా? అది తాగుబోతు బ్యాచ్, విందులు వినోదాలకు వెళ్ళే బ్యాచ్.
మందు పార్టీలకి వెళ్ళే బ్యాచ్ మందుబాబులు. వారు యెహోవా కార్యాలు లక్ష్య పెట్టరు. ఎప్పుడు జీవితం ఏంట్రా, ఎంజాయ్ చేయాలి. రేపు బతుకుతామో లేదో, లైఫ్ ఎంజాయ్ చేయాలి. జీవితం ఐస్ క్రీమ్ లాంటిది, అనుభవించకపోతే ఆటోమేటిక్గా కరిగిపోద్ది. వీళ్ళు చెప్పే మాటలు చూడండి, మాయదారి మాటలు. జీవితం ఐస్ క్రీమ్, యవన జీవితం ఐస్ క్రీమ్ లాంటిది, అనుభవించకపోతే ఆటోమేటిక్గా కరిగిపోద్ది. లైఫ్ ఎంజాయ్ చేయాలి. రేపు చనిపోదుం గనక ఈరోజు తిందుము తాగుదుము విలాసాలు అనుభవిద్దామని వీళ్ళు అనుకుంటూ యెహోవా కార్యాలు లక్ష్య పెట్టరట. యెహోవా కార్యాలు లక్ష్య పెట్టకుండా 10 ఎకరాల ద్రాక్ష తోట పండించారంట. 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే 10 ఎకరాల ద్రాక్ష తోటల నుంచి ఎంత ద్రాక్షారసం వచ్చిందో తెలుసా? అక్కడ రాస్తాడు, 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే ఒక కుంచెడు రసం. కుంచెడు అంటే 4 మానికలు. కిలోకొచ్చి 2 కిలోలకు వచ్చి 1 మానిక. 4 మానికలంటే 8 కిలోల ద్రాక్షారసం వచ్చిందట. ఎంత పండిస్తే? 10 ఎకరాలు పండిస్తే, విన్నారా, 10 ఎకరాలు పండిస్తే 8 కిలోల ద్రాక్షారసం. దరిద్రం, విచిత్రం చూడండి. కనీసం ఎకరానికి 1 కిలో కూడా రాలేదంట. 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే 8 కిలోల ద్రాక్షారసం. అయ్యో, ఎందుకు వారి పంట పొలం వృద్ధి కాలేదు? అయ్యో, ఎందుకు పంట పొలం అంత నిర్మూలమైపోయింది? ఎందుకింత ఆర్థిక సమస్యలు చిక్కుకున్నారు? ఎందుకో తెలుసా? యెహోవా కార్యాలు వారు లక్ష్య పెట్టట్లా. ఈ భూమిని సృష్టించింది ఆయన హస్తం. భూమి పండేటట్లుగా విత్తనాన్ని మొలకెత్తింప చేసే శక్తికి భూమికి ఇచ్చినవాడు దేవుడు అన్నది వాడు లక్ష్య పెట్టల. విత్తనం మొలకెత్తటానికి ఆకాశం నుండి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే అని వాళ్ళు లక్ష్య పెట్టల. మా కష్టంతో వ్యవసాయం చేస్తామండే, మా డబ్బుతో విత్తనాలు విత్తుతామండే అని వాళ్ళ కష్టం మీద లక్ష్యం ఉంచారు, కానీ దేవుని హస్త కృత్యముల మీద వారు మనసుంచలేదు గనక వాళ్ళు నిర్మూలమైపోయారు, వృద్ధి పొందట్ల. తమ్ముడు, నా చేతులెత్తి నిన్ను దీవిస్తున్నాను. నీవు పడిన కష్టం కంటే నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. అలా అనుగ్రహించాలంటే ఆయన హస్తకృత్యములను, రైట్, ఆయన నీ జీవితంలో జరిగించిన కార్యాలను, ఈ రెండిటిని పదే నువ్వు గుర్తుకు తెచ్చుకుంటూ స్తుతించుకుంటూ ఉండు. వృద్ధి, అభివృద్ధి నిన్ను నీ పిల్లలను వెంబడించునుగాక. హస్తకృత్యం ఏం చేసిందో 2 మాటలు గుర్తుకు తెస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి, 25, 26 వచనాలు. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృష్టించెను? పరిశుద్ధుడు అడుగుచున్నాడు, నాతో మీరు ఎవరిని సమానం చేస్తారు? దైవజనమా, ఆకాశం వైపు కన్నులెత్తి చూడుడి, వీటన్నిటినీ ఎవరు సృష్టించారు? సూర్య చంద్ర నక్షత్రాదులను, నీ పాదము మోపిన ఈ భూమిని, నీవు అనుభవించే వృక్షఫలాలను, నువ్వు పీల్చే గాలిని, నువ్వు త్రాగే నీటిని కనులెత్తి చూడు. ప్రతిదానికి మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు కదా. బ్రదర్స్ షర్ట్స్ వేసుకుంటారు కదా, షర్ట్కి కాలర్ దగ్గర ఒక లేబుల్ ఉంటుంది. ఆ షర్ట్ కుట్టిన టైలర్ ఎవరో, ఎక్కడ కుట్టారో దాని డీటెయిల్స్ ఉంటాయి. షర్ట్కి ఒక మ్యానుఫ్యాక్చరర్, సెల్ ఫోన్కి ఒక మ్యానుఫ్యాక్చరర్, కలజోడుకు ఒక మ్యానుఫ్యాక్చరర్. సృష్టిలో ప్రతిదానికి ఒక మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు. కుర్చీకి ఒక మ్యానుఫ్యాక్చరర్, ఈ టేబుల్కి ఒక మ్యానుఫ్యాక్చరర్, ఈ కుర్చీకి ఒక మ్యానుఫ్యాక్చరర్. ఎస్, అనుభవించే ప్రతిదానికి ఒక తయారీదారుడు ఉన్నాడు. ఏది యాంత్రికంగా తనంతట తాను రాలేదు కదా. ఎప్పుడైనా చూసారా?
ఈ సూర్యుని కలుగు చేసింది ఎవరు? ఈ చంద్రుని కలుగు చేసింది ఎవరు? భూమి ఆకాశాలను సృజించింది ఎవరు? కనులెత్తి చూడుడి, వీటన్నిటిని ఎవరు సృష్టించారు? దీనికి వివరణ ఇదే యెషయా గ్రంథంలో చూడండి, 45వ అధ్యాయం 11, 12 వచనాలు. 45వ అధ్యాయం, సరే 12వ వచనం చదువుతాను. భూమిని కలుగు చేసిన వాడును నేనే, దాని మీదున్న నరులను నేనే సృజించి తిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేనే ఆజ్ఞ ఇచ్చి తిని. ఆమేన్. భూమిని కలుగు చేసిన వాడును నేనే, భూమి మీద బ్రతుకుతున్న నరులను కలుగు చేసిన వాడును నేనే. మీది ఆకాశాన్ని, ఆకాశ సమూహాలను, ఆకాశ మహాకాశాలను కలుగు చేసిన వాడును నేనే. ఇంకా అలా యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, కీర్తనలో మనం చూస్తే పీల్చే గాలి నీ దేవుని చేతి పని. ఆమేన్. అనుభవించే ప్రతిదీ నీ దేవుని చేతి పని. అయితే దైవజనమా, సృష్టిని సృష్టించిన దేవుని ప్రజలు మరిచిపోయి వెర్రివాళ్ళు అయిపోయి, సృష్టిని సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టి మనుషుల చేత సృజించబడిన వారిని ఆరాధించడం ప్రారంభించారు. రోమపత్రికలో పౌలు గారు అంటాడు, చూడండి, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారి వాదములు యందు వ్యర్థురైరి. వారి అవివేక హృదయము అంధాకారమాయెను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. ఎందుకు? వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. సృష్టిని సృష్టించిన దేవుణ్ణి వదిలిపెట్టి పురుగులను ఆరాధించడం ప్రారంభించారట. 4 కాళ్ళ జంతువులను ఆరాధించడం ప్రారంభించారట. ఎంత వేదన! మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల దగ్గర సాగిలు పడుతున్నారట. ఆకాశ పక్షులను ఆరాధించడం ప్రారంభించారట. చెట్టు, ఇక ఆ వివరాలు నేను చెప్పలేను. వాళ్ళ హృదయాలు అంధకారమయమైపోతాయి, వాళ్ళ బ్రతుకులు చీకటిమయమైపోతాయి. మీకు తెలుసా, సృష్టిని సృష్టించిన సృష్టికర్తను ఆరాధించే దేవుని బిడ్డలు ఎప్పటికైనా ఎన్నటికైనా వృద్ధి పొందుతారు, అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొందాలంటే కూడా ఏం చేయాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, రాత్రిపూట లైట్ వేసుకుంటే కరెంటు బిల్లు ఎంత వచ్చిందయ్యా, ఆ సూర్యుడే లేకపోతే పగటిపూట కూడా లైట్ వేసుకుంటే, 1 లీటర్ మినరల్ వాటర్, 1 లీటర్ వాటర్ బాటిల్ కొనాలంటే 20 రూపాయలు కట్టాలయ్యా. పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్ని నీళ్లు తాగాను, ఉచితంగా ఇచ్చేవు కదయ్యా, నీకు కృతజ్ఞతలయ్యా. ఆక్సిజన్ ఎవరిచ్చింది? మున్సిపాలిటీ వాళ్ళ? ఎవరికో. మంచినీళ్ళు ఇచ్చింది ఎవరు? మెట్రో వాళ్ళ? అనుభవించే ప్రతిదీ ఉచితంగా దేవుడిచ్చాడు. పిచ్చి జనం సృష్టిని సృష్టించిన దేవుణ్ణి మరిచిపోయి సృష్టిని పూజించటం ప్రారంభించారు. సృష్టిని. దువా ప్రాంతంలో ఆ కుటుంబీకులు అందరూ రక్షించబడ్డారు, తండ్రి రక్షించబడాల. నాకు చెప్పొద్దురా, మనమేంటి, మన మనం అని అంటూ ఉండేవాడు. అయితే ఆలోచిస్తూ ఉండేవాడు, ఎందుకు ఇలా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు? సరే, అందరూ బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి అసలు బైబిల్లో ఏముందో చూద్దామని చెప్పి ఆదికాండం అట్లా ఓపెన్ చేశాడు. 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం చదివాడు. అక్కడికక్కడే సాగిలపడి
యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించాడు. యేసుక్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించాడు. ఎక్కడో పొలం పని చేసుకుంటున్న పిల్లల్ని పిలిచి, బాబు మీరు ఆరాధించే దేవుణ్ణి నేను ఆరాధిస్తారా? ఈయనరా నిజమైన దేవుడు. ఇంతకీ ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనాల్లో, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. విన్నారా? సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఈయన. సృష్టిని సృష్టించిన వాడు కావాలి కానీ మనుషుల చేత సృజించబడిన వాడు నాకెందుకు? దైవజనమా, ఒకటి, సామూహికంగా దేవుని హస్తం ఏ ఏ కార్యాలు చేసిందో దాన్ని పదే పదే గుర్తుకు తెచ్చుకో. కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, వృద్ధి పొందుతాం, అభివృద్ధి పొందుతాం. రెండవది, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఏం చేశాడో. కొన్ని కష్టాలు వచ్చి ఉంటాయి. కష్టాలు కాదు, నువ్వు గుర్తు తెచ్చుకోవాల్సింది, కష్టాలకు మించి మేలులు చేశాడు. మిమ్మల్ని అడుగుతా ఒక మాట, మీ జీవితంలో ఎక్కువ కష్టాలు దేవుడు అనుమతించాడా? నా వైపు చూడాలి. దేవుడు మీ జీవితంలో కష్టాలు ఎక్కువ అనుమతించాడా, ఆశీర్వాదాలు ఎక్కువ అనుమతించాడా? నన్ను చెప్పంటే నా జీవితంలో 95%, ఇంకా ఎక్కువ చెప్పగలను, 95% ఆశీర్వాదాలు ఇస్తే ఏదో ఒక 5% కొన్ని ముళ్ళు పెట్టాడు. అయితే సైతానుగాడు ఏం చేస్తాడో తెలుసా? 95% దేవుడు చేసిన గొప్ప కార్యాలు మర్చిపోయి ఈ 5% ముళ్ళు ఉంటే చూసారా, ఆ ముళ్ళునే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ సైతానుగాడు మన భక్తిని ముంచేస్తాడు. ఒకసారి మిమ్మల్ని అడుగుతా, మేలు ఎక్కువ చేశాడా, కీడు ఎక్కువ చేశాడా దేవుడు? ఆశీర్వాదం ఎక్కువ ఇచ్చాడా, శాపాన్ని ఇచ్చాడా? నేనంటా, నువ్వు అనుభవించే ఆశీర్వాదం కొలతలేనిది, నీవు అనుభవించే శ్రమ కొద్దిపాటిదే. అందుకనే నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన దాన్ని గుర్తుకు తెచ్చుకో. వృద్ధాప్యానికి వచ్చారు 2 వ్యక్తులు. వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు వాళ్ళ మనమ సంతానానికి, మునిమనమ సంతానం, వాళ్ళ కుమారుల సంతానానికి ఎట్లా చెప్తున్నారో 2 మాటలు గుర్తుకు తెస్తాను. చూడండి, ఆదికాండం. వృద్ధాప్యానికి వచ్చాడు యాకోబు. వృద్ధాప్యానికి వచ్చి తన మనవళ్ళతో మాట్లాడుతున్న మాట, తన కుమారుడితో మాట్లాడుతున్న మాట. 48వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుకుంటిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుండి నన్ను తప్పించిన దోత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. విన్నారా? 147 సంవత్సరాల వయసులో ఉన్న ఈ కురువృద్ధుడు మనవలతో మాట్లాడుతున్న మాట, నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించను. ఏంటి? పుట్టిన నాటి నుండి ఈ 147 సంవత్సరాలు దేవుడు నిన్ను పోషించాడా? అయ్యయ్యో, పాపం యాకోబు ఎంత పేద కుటుంబంలో పుట్టాడో, అమ్మా నాన్న లేరేమో అని అందామా? యాకోబు తాత ఎవరు? అబ్రహాము. అన్ని విషయాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు. అబ్రహామును ఆశీర్వదించిన దానికంటే ఇస్సాకుని ఇంకెక్కువ ఆశీర్వదించాడు. అంటే నేనంట, కోట్లాధిపతి, మానవ భాషలో చెప్పాలంటే ఆగర్భ శ్రీమంతుడు యాకోబు. మా నాన్న నన్ను పోషించాడో, మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తితో మేము బ్రతికాం అని అన్నాలుగా. అరే, ఇప్పుడు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు బట్టి నా కొడుకు రాజు, యోసేపు రాజు, నన్ను పోషిస్తున్నాడు. యోసేపుని అక్కడ పెట్టుకొని యోసేపు ముందు ఏమంటాడు తెలుసా? నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఏ దేవుడు నన్ను పోషించనో అంటాడు. ఆ మాట అంటుంటే యోసేపు అనాల్సింది, నానా ఈ 15 సంవత్సరాలు నిన్ను ఎవడు నాన్న పోషించిందే, నేను కాదా అని యోసేపు అనలా. ఎందుకో తెలుసా? గుప్పెళ్ళు విప్పి ప్రతి జీవిని పోషించేవాడు సృష్టికర్త అయిన దేవుడో. నేను పుట్టిన నాటి నుండి నేటి వరకు ఆ దేవుడు నన్ను పోషించాడు. తమ్ముడు, కూర్చున్న నీవు కూడా
ఈ పిడికిడన్నం నా దేవుడు నాకు పెట్టిన భిక్షయ్యా, కట్టుకున్న ఈ వస్త్రం నా దేవుడు నాకు పెట్టిన భిక్షయ్యా, నేను అనుభవిస్తున్న ఈ ఇల్లు నా దేవుడు నాకు పెట్టిన భిక్షయ్యా, నేను ప్రయాణమే వెళ్తున్న 2 వీలర్ నా దేవుడు నాకు పెట్టిన భిక్షయ్యా, నేను చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగం నా దేవుడు నాకు పెట్టిన భిక్షయ్యా, నేను చేస్తున్న వ్యాపారం నా దేవుడు పెట్టిన భిక్షయ్యా, నా కడుపును పుట్టిన పిల్లలు నా దేవుడు బహుమానంగా ఇచ్చిన వాళ్ళయ్యా, పలానా చోట కంపెనీ నడిపించుకుంటున్నానే, ఇది నా దేవుడు పెట్టిన భిక్షయ్యా అని ఈ ఒక్కటి నువ్వు గుర్తించుకోగలిగితే వృద్ధి పొందుతావు, అభివృద్ధి పొందుతావు. నా జ్ఞానం అనుకోకు, నా తెలివితేటలు అనుకోకు, ఇదంతా నా దేవుని భిక్ష, నా దేవుని దానం అనుకో. వృద్ధి అభివృద్ధి పొందటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఆమేన్. ఇక్కడ అంటాడు, సమస్తమైన కీడులలో నుంచి నన్ను తప్పించిన దోత. తమ్ముడు, చెల్లి, యాకోబును ఎన్నో కీడులు వెంబడించినట్లుగా నీ బ్రతుకులో కూడా రోగపు కీడు, యాక్సిడెంట్ల ద్వారా కీడు, ప్రమాదాల ద్వారా కీడు, మరణకరమైన రోగాల ద్వారా రకరకాల కీడులు అపాయాలు నీకు కలగబోయేటప్పుడు రెప్పపాటు కాలంలో దేవుడు నిన్ను తప్పించలేదా? అది గుర్తుకు తెచ్చుకో. ఎన్ని మరణగండాల నుంచి దేవుడు తప్పించలేదు, ఎన్ని ఉపద్రవాల నుంచి దేవుడు ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యాకోబు విస్తరించినట్లుగా నువ్వు విస్తరించటానికి దేవుడు కృప చూపిస్తాడు. యాకోబు పద్దనరాముకి ఒట్టి చేతికర్రతో వచ్చాడు. తిరిగి వెళ్ళేటప్పుడు మహాసైన్యములాగా, మహానయములాగా 2 గుంపులయ్యేంతగా యాకోబును దేవుడు దీవించలేదా? అయ్యా, యాకోబుని ఇంత ఎలా వృద్ధిపరిచావు? తండ్రి ఏమివ్వలేదే, తాత ఏమివ్వలేదే, అయినా వాళ్ళని తలదన్నేటట్లుగా యాకోబుని ఎందుకు వృద్ధిపరిచావు అంటాడు. యాకోబు నేను చేసిన కార్యాలను తలస్తూ కృతజ్ఞతలు తెలియచేసేవాడ్రా. భక్తుడైన దావీదు ఈ కృతజ్ఞతకు అగ్రజుడు. తను చనిపోయే ఆఖరి క్షణాల్లో దేవుని గూర్చి కొన్ని మాటలు మాట్లాడతాడండి. సొలొమోనుతో మాట్లాడి ముగింపులో ఆ దేవునితో మాట్లాడతాడు. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. నాకు ఈ మాట మహా ఇష్టం. వృద్ధాప్యంలో ఉన్న తండ్రులారా, తల్లులారా, 60 సంవత్సరాలు నిండిన అయ్యలారా, పిల్లలను కూర్చోబెట్టుకొని, మనవ సంతానాన్ని కూర్చోబెట్టుకొని మీ పిల్లల పిల్లలకు ఇదిగో ఈ మాటలు దావీదు చెప్పిన ఇలాంటి మాటలు మీ పిల్లలకి చెప్పండి. ఏమని చెప్తున్నాడు? 29వ అధ్యాయం 12, 13 వచనాలు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము. గొర్రెల కాపరి దేశాన్ని ఏలుబడి చేసి రాజు అయ్యాడు. దేన్ని బట్టి చెప్పంటారా? ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ వ్యక్తిత్వమే గొర్రెల కాపరిని గొర్రెల దొడ్డిలో నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఏమని కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తున్నాడు? ఐశ్వర్యము గొప్పతనము నీ వలన కలుగును. ఈ 29వ అధ్యాయం ముగింపులో దావీదు ఐశ్వర్యవంతుడే నిండు వృద్ధాప్యంలో మృతి చెందాడట. విన్నారా? అంటే ఈ ఐశ్వర్యం నా కత్తితో సంపాదించలేదయ్యా, నా గొర్రెల మందను బట్టి నేను సంపాదించలేదయ్యా, నేను రాజును గనుక నా రాజరికాన్ని బట్టి ఈ ఐశ్వర్యాన్ని పొందుకున్నానయ్యా అంటలా. ఏమంటాడు? ఐశ్వర్యము నీ వలన కలుగుతుంది. గొర్రెల కాపరి రాజయ్యాడు అంటే ఆ గొప్పతనం నీ వలన కలుగుతుంది.
బలము, పరాక్రమము, నిదానం. బాబోయ్, దావీదు సింహాన్ని చంపాడట. ఎంత బలవంతుడో కాదురా పిచ్చోళ్ళరా, ఆ బలం దేవుడు నాకు ఇచ్చిన దానం అంటాడు దావీదు. సొలొమోను అని ఉండొచ్చు, నానా నువ్వు ఎలుగుబంటిని చీల్చి చెడ్డాడేవట్టుగా, అమ్మో నీ గుండె సింహపు గుండె వంటి గుండె అట్టుగా, గొలియాతును చిటికేసి లేపేసేవట కదా చిన్న గోలిగాయతో. మన గోలిగాయలు ఉంటే చూసారా, చిన్న రాయితో గొలియాతు కానీ లేపేసామంట కదా. నానా నువ్వు ఎంత పరాక్రమవంతుడువు కదా, ఎంత బలం కలిగినోడువు కదా అంటే ఊరుకొండరా బిడ్డలారా. బలం, పరాక్రమం అది దేవుని దానం రా. ఆయన దానంగా నాకు ఇచ్చాడురా, ఆయన దానంగా నాకు ఇచ్చాడురా, ఆయన దానాన్ని పొందుకున్నాను రా. ఈ కృతజ్ఞతే దావీదు దీపం నేటికి యెరూషలేములో ప్రకాశించటానికి కారణమైంది. తమ్ముడు, చెల్లి, వృద్ధి అభివృద్ధి ఎక్కడుందో తెలుసా? దేవుని కార్యాలు పదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ఇది నా దేవుడు చేసిన కార్యం, ఇది నా దేవుడు చేసిన ఉపకారం. పిల్లలను చూసినప్పుడు నా ప్రభు నాకు ఇచ్చిన బహుమానాలు, నీ ఇంటిని చూస్తున్నప్పుడు నా చేతుల కష్టార్జితాన్ని నా దేవుడు దీవించాడు, 4 అడుగులు వేయగలుగుతున్నావంటే ఈ ఆరోగ్యం నా ప్రభు యొక్క దానం. ఈ బలం, ఈ పరాక్రమం, ఈ ఐశ్వర్యం, ఈ గొప్పతనం, ఇదంతా నా దేవుని దానమని పదే కొనియాడు. వృద్ధి పొందుతావు, అభివృద్ధి పొందుతావు. ఆశీర్వాదపు రహస్యం అంతా ఇందులోనే దాకుంది. రైట్? ఈ వాక్యం విన్న తర్వాత కొద్దిసేపు మోకరించి, పుట్టిన నాటి నుండి నేటి వరకు ఎన్నెన్ని అద్భుతాలు చేశాడో, యెహోవా కార్యాలు, యెహోవా హస్తకృత్యములను జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించు. నిర్మూలం కాక నిలవబడతావు, క్షీణించక వృద్ధి పొందుతావు, అభివృద్ధి పొందుతావు. అటు కృప దేవుడిచ్చును గాక. ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ వృద్ధి పొందునుగాక, వారి పిల్లలు వృద్ధి పొందుదురుగాక, వారి వ్యాపారాలు వృద్ధి పొందునుగాక, వారి ఉద్యోగాలు వృద్ధి పొందునుగాక, వాళ్ళ సంసారాలు వృద్ధి పొందునుగాక, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుగునుగాక. చాచబడిన చోటే ఇచ్చే చేతులుగా ఆ చేతులను స్థిరపరచుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. యూత్ కాన్ఫరెన్స్కి యవన బిడ్డలను పంపించండి. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.